హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మీతో చాలా బాగున్నాము. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియోనైతే ఈ విధంగా స్టార్ట్ చేస్తున్నాను. ఎర్లీ మార్నింగ్ అయితే ఈ విధంగా అయితే నేను కొంచెం రోజ్ ఫ్లవర్స్ అయితే మనకి చెట్టుకి పువ్వు పూసిందనేసి ఇంకా నేనైతే ఎర్లీ మార్నింగ్ అయితే రోజ్ ఫ్లవర్స్ తోటి ఈ విధంగా వీడియో అనేది షూట్ చేస్తున్నాను. ఇక్కడ మార్నింగ్ మనకి వాతావరణం అనేది కొంచెం బాగా మనకి వర్షం పడే మాదిరిగా అయితే కొంచెం చల్లగా అయితే ఉంది. చూసారు కదా ఏ విధంగా ఉందో మార్నింగ్ వాతావరణం అనేది. వీడియోస్ కూడా పెట్టేసి మన ఛానల్లో అయితే చాలా రోజులు అవుతుంది. అందుకోసం అనేసి ఇంకా వీడియోస్ ఇక్కడి నుంచి అయినా సరే డైలీ కంపల్సరీగా పోస్ట్ చేద్దాము అనేసి ఇంకా వీడియో అనేది ఈ విధంగా షేర్ చేస్తున్నాను. ఇక మార్నింగ్ అయితే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. మార్నింగ్ టిఫిన్ అయితే ఏం చేయలేదు ఇంట్లో. పిండి అనేది దోసపిండి, ఇడ్లీ పిండి అవైతే ఏమీ లేవు. అందుకోసమే ఇంక బాబు అయితే సైకిల్ వేసుకొని బయటికి వెళ్ళి టిఫిన్ అయితే తీసుకొచ్చుకొని ఇంకా తినేశారు. అంతలోపు నేను ఇంకా వాళ్ళకి లంచ్ బాక్సులు అవన్నీ కూడా ప్రిపేర్ చేశాను. ఇంకా లంచ్ బాక్సులు అన్నీ ప్రిపేర్ చేసి వాళ్ళైతే స్కూల్కి పంపించేసిన తర్వాత ఇక నా మార్నింగ్ రొటీన్ అనేది ఈ విధంగా అయితే స్టార్ట్ అయ్యింది. కొంచెం బయట చీకటిగా ఉండేసరికి ఈ విధంగా కొంచెం ఇంట్లో లైట్ అయితే వేసేసుకొని ఈ విధంగా మనము ఫస్ట్ పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇల్లంతా కూడా ఎక్కడిదక్కడ సర్దేసుకొని నీట్గా ఇల్లు చిమ్మేసుకుంటే మనకి నీట్గా ఉంటుంది కదా అనేసి ఇంక ఫస్ట్ అయితే నేను ఇల్లు అనేది ఈ విధంగా క్లీన్ చేసుకుంటున్నాను. ఫస్ట్ మనము ఇల్లు క్లీన్ చేసిన తర్వాత ఇంకా మిగతా పనులు ఏవైనా ఉంటే చేసుకుందాంలే అనేసి ఇంకా పిల్లలు వెళ్ళే ముందే ఇంక అంట్లు కూడా అన్నీ తోమేశానండి. పిల్లలు వెళ్ళేసరికి కొంచెం వాళ్ళ టిఫిన్ పని చేయలేదు కదా, కొంచెం పని అయితే ఎక్కువగా ఏం లేదు కదా, అందుకోసమే పిల్లలు ఉన్నప్పుడే కొంచెం అంట్లు కూడా తోమేస్తే తొందరగా పని అయిపోతుంది కదా అనేసి ఇంకా ఫస్ట్ అయితే నేను అంట్లన్నీ కూడా నీట్గా కడిగేసుకున్నాను. ఇంకా వాళ్ళైతే స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఈ విధంగా అయితే నేను ఇళ్ళన్నీ కూడా ఈ విధంగా చిమ్మేసుకుంటున్నాను. ఇల్లు మొత్తం కూడా ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ లంచ్లోకి అయితే నేను ఇక్కడ రోటి పచ్చడి చేద్దాము బెండకాయ తోటి అనేసి ఇంకా నేను మొత్తం కూడా అన్నీ ఒక దగ్గర పెట్టేసుకొని ఫస్ట్ ఇల్లు క్లీన్ చేసుకుందాం, తర్వాత ఇంక పచ్చడి తర్వాత చేసుకుందాంలే. తినేది మనం ఒక 12కి 12:30కి కదా, అందుకోసమే లేట్గా నిదానంగా అయినా చేసుకోవచ్చు కదా అనేసి ఇంకా నేనైతే ముందు ఈ విధంగా ఇల్లు అనేది క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా మనము ఇప్పుడు ఇల్లు చిమ్ముకున్నామంటే పిల్లలు ఈవినింగ్ వచ్చేంత వరకు కూడా మన ఇంట్లో ఇంకా పిల్లలు ఉండరు కదా, చెత్త అనేది అస్సలు ఉండదు. అందుకోసమే ఇంకా ఇల్లు క్లీన్ చేసుకుంటే మనకి ముందు పని అయిపోతుంది కదా అనేసి నేనైతే ఫస్ట్ అనేది ఇల్లు ఈ విధంగా చిమ్మేసుకుంటున్నాను. ఇల్లు చిమ్మేసిన తర్వాత మళ్ళీ కొంచెం బట్టల పని అయితే ఉంది. నిన్న కూడా బట్టలు అయితే ఉతకలేదు, ఇంకా బట్టలు కూడా ఉతికేయాలి. ఇంకా ఫస్ట్ పచ్చడి చేసిన తర్వాత బట్టల దగ్గరికి వెళ్దాంలే అనేసి నేనైతే ఇంకా ఈ విధంగా ముందే అన్నీ కట్ చేసుకొని పెట్టేసుకున్నాను. టమాటా, బెండకాయలు, పచ్చిమిర్చి అయితే ఈ విధంగా తీసుకున్నాను. ఇక నేనైతే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని దాంట్లోకి మనము ఆయిల్ అయితే వేసేసుకొని ముందైతే నేను బెండకాయలని ఫ్రై చేసుకుందాము అనేసి ఇంకా ఆయిల్ అయితే వేసేస్తున్నాను ప్యాన్లోకి. ఈ విధంగా ప్యాన్లో ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఇంకా బెండకాయ ముక్కల్ని మనము వేసేసుకొని ఇంకా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఒక్కొక్కటిగా బెండకాయ, పచ్చిమిర్చి, అదేవిధంగా టమాటా అన్నీ కూడా నేను ఒక్కదాని తర్వాత ఒకటి అన్నీ ఫ్రై చేసుకొని మనము రోట్లో వేసుకొని దంచుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మిక్సీకి వేసే కన్నా కూడా మనకి ఈ విధంగా రోట్లో వేసుకొని దంచుకుంటే మనకి పచ్చడి టేస్ట్ అయితే బాగుంటుంది. ఈ విధంగా నేనైతే ఫస్ట్ ఇంకా బెండకాయలను వేసుకొని బెండకాయ ముక్కల్ని మనము ఫ్రై చేసుకుందాము అనేసి ఈ విధంగా బెండకాయ ముక్కల్లో కొంచెం ఆయిల్ అయితే వేసి ఈ విధంగా అయితే ఫ్రై చేస్తున్నాను. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత మనము ఒక ప్లేట్లోకి తీసేసుకొని తర్వాత పచ్చిమిర్చి, తర్వాత టమాటా కూడా ఫ్రై చేసుకొని మనము అన్నీ ఒక దగ్గర పెట్టేసుకొని ఇంక రోల్ దగ్గర పెట్టేసుకొని మనము రోట్లో అయితే దంచేసుకోవచ్చు. మిక్సీకి వేసే కన్నా కూడా మనము ఈ విధంగా పచ్చళ్ళు ఎప్పుడు కూడా మనం చేసుకున్నా సరే ఈ విధంగా రోట్లో అయితే వేసుకొని దంచుకుంటే బాగుంటుంది. ఇక్కడ నాకు బెండకాయలు అయితే ఫ్రై అయిపోయాయి. మరీ మాడగొట్టకుండా, మరీ లోగా కాకుండా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు, గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే నేను ఈ విధంగా అయితే ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు అదే ప్యాన్‌లోకి, అదే ఆయిల్‌లోకి సరిపోతుంది ఆయిల్ వచ్చేసి మనకి. ఇంకా టమాటాలకు కూడా ఆయిల్ ఏమి వేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా పచ్చిమిర్చిని కూడా నేను ఈ విధంగా ఫ్రై చేసుకుంటున్నాను. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనము ఒక్కొక్కటిగా అదే విధంగా టమాటాలను కూడా మనమైతే ఫ్రై చేసుకుందాము. పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని అదే ప్యాన్లో అదే ఆయిల్ తోటి ఇంకా మనం టమాటా కట్ చేసుకున్న టమాటా కూడా
దాంట్లోకి కొంచెం సాల్ట్ అయితే వేసేసుకొని మనం ఈ విధంగా ఫ్రై చేసుకుందాము. సాల్ట్ వేయడం వల్ల మన టమాటా అనేది కొంచెం తొందరగా ఉడికిపోతుంది అనేసి కొంచెం సాల్ట్ అయితే వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకుంటున్నాను. చూసారు కదా, పచ్చిమిర్చి ఫ్రై చేసింది ఒక ప్లేట్లోకి, బెండకాయ ఫ్రై చేసింది ఒక ప్లేట్లోకి ఈ విధంగా తీసేసుకొని ఇంక నేనైతే అన్నీ కూడా ఈ విధంగా రోట్లో వేసేసుకొని ఇక దంచేసుకుంటున్నాను. కొంచెం బెండకాయ ముక్కల్లో మనము ఉప్పు వేసి ఫ్రై చేయలేదు కాబట్టి దీంట్లోకి నేను కొంచెం రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా, రాళ్ళ ఉప్పు అయితే వేసుకొని ఈ విధంగా అయితే మనము మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పెచ్చగా బెండకాయ ముక్కల్ని మనము దంచుకోవాలి. ఈ విధంగా దంచేసిన తర్వాత అందులో బెండకాయల్లోకి మనము ఈ పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని పచ్చిమిర్చి కూడా కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు మనము ఈ విధంగా దంచేసుకుందాము. కావాలనుకుంటే మీరు కొంచెం ఇంకా రాళ్ళ ఉప్పును కూడా వేసుకొని ఈ విధంగా అయితే దంచేసుకోవాలి. చూడండి, నేనైతే ఈ విధంగా దంచేసుకుంటున్నాను. ఈ విధంగా దంచేసిన తర్వాత లాస్ట్‌కి మనము దీంట్లోకి ఒక ఆనియన్ కూడా వేసేసుకొని దంచేసుకుందాము. చూడండి, ఆనియన్ అయితే నేను ఎప్పుడు కూడా ఆనియన్ అయితే అదే విధంగా ఆనియన్‌ని వేసి మనము రోట్లో వేసేసుకొని దంచుకోవాలి. చూసారు కదా, మొత్తం ఒకసారి మనము ఈ పచ్చిమిర్చి అనేది దంచిన తర్వాత ఒకసారి చూసుకొని ఇంకా లాస్ట్‌కి అయితే ఇక్కడ నేను ఆనియన్ కూడా వేసేసుకొని ఆనియన్ కూడా ఈ విధంగా అయితే దంచేస్తున్నాను. ఈ విధంగా ఆనియన్ దంచేసిన తర్వాత మనము ఫ్రై చేసుకున్నటువంటి టమాటాలు కూడా మనము దీంట్లోకి అయితే వేసేసుకొని మనము ఒకసారి మొత్తం ఈ విధంగా దంచేసుకుంటే మనకి పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా ఈ ప్రాసెస్‌లో నాకు వచ్చినట్టుగా నేనైతే ఈ విధంగా బెండకాయ రోటి పచ్చడి అయితే ఈ విధంగా ఎప్పుడు చేసినా సరే ఈ విధంగానే చేసుకుంటాము. ఎందుకంటే రోట్లో వేసే పచ్చడి అయితే చాలా బాగుంటుంది. మిక్సీ కన్నా కూడా మనకి రోట్లో వేసుకుని దంచుకునే పచ్చడి అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనేసి ఇంకా నేనైతే ఇక్కడ రోల్ అనేది కొంచెం కిచెన్లోనే ఒక పక్కన పెట్టేసుకుంటే మనకి కావాల్సినప్పుడు వీలుగా ఉంటుంది కదా అనేసి నేను కిచెన్లోనే ఒక దగ్గర పెట్టేస్తాను. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మనము ఈ విధంగా అయితే పచ్చడిని దంచేసుకోవచ్చు. చూడండి, టమాటా ప్యూరీ మనము టమాటా ఫ్రై చేసుకున్నాం కదా, ఆ టమాటా మొత్తం కూడా వేసుకొని కొంచెం ఉప్పు చూసుకొని ఉప్పును కూడా ఒకసారి ఇంకొంచెం ఉప్పును కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి మనము దంచేసుకుంటే పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, దీనికి మనము ఎలాంటి తాలింపు కూడా ఏమీ పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు. ఇక నేనైతే ఈ విధంగా దంచేసుకొని పచ్చడి మొత్తాన్ని కూడా ఒక బౌల్లోకి తీసేసుకుంటే మనకి పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. వేడి వేడి అన్నంలోకి కానీ దోశలోకి కూడా ఈ పచ్చడి అనేది మనకి చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా అయితే మీరు కూడా ఈ ప్రాసెస్‌లో ఒకసారి చేసి ఏ విధంగా ఉంది అనేసి కామెంట్ బాక్స్‌లో అయితే తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, నేనైతే పచ్చడినైతే ఈ విధంగా దంచేసుకున్నాను. అయిపోయింది. తర్వాత ఇంకా పచ్చడిని కూడా ఒక బౌల్‌లోకి తీసేసుకుందాము అనేసి ఇక నేను ఈ విధంగా అయితే మొత్తం కూడా అన్నీ ఒక పక్కకి పెట్టేసాను. ఇంకా మొత్తం అయిపోయింది. చేయితోటే పచ్చడి మొత్తాన్ని ఒక బౌల్లోకి అయితే ఈ విధంగా నేను తీసేసుకుంటున్నాను. ఇది ఫ్రెండ్స్, వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక ముందు కూడా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో అనేసి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. అలాంటి వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. మీకు వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా వీడియో మొత్తం చూసి ఏ విధంగా ఉందనేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి అదే విధంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో అనేది మరికొంతమందికి షేర్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.